వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పి స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. త్వరలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది అమెరికా. 2050వ ఇండిపెండెన్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ దేశ పేపర్ కరెన్సీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా డాలర్ నోట్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కనిపించబోతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించబోతున్నారు. ఆ దేశ కరెన్సీ నోట్లపై సంతకం చేయబోయే తొలి అధ్యక్షుడిగా నిలవనున్నారు. తన పేరును ప్రభుత్వ సంస్థలపై ముద్రించుకోవడంలో ట్రంప్ చూపిన ఆసక్తికి ఇది తాజా నిదర్శనం. ఇప్పటి వరకు అమెరికా కరెన్సీ నోట్లపై ట్రెజరీ సెక్రటరీ, కోశాధికారి సంతకాలు మాత్రమే ఉండేవి. $1, $2, $5, $10, $20, 50 ఇంకా $100 డినామినేషన్లలో ఈ నోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త మార్పు ట్రంప్ పేరును ఈ నోట్లపై శాశ్వతం చేయాలని ట్రెజరీ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అపూర్వ ఆర్థిక వృద్ధి, ద్రవ్య బలం, స్థిరత్వం వైపు డొనాల్డ్ ట్రంప్ నడిపించారని బెసెంట్ వ్యాఖ్యానించారు. ఆయా డినామినేషన్ నోట్లపై ఆయన సంతకం చారిత్రక విజయాలకు శాశ్వత గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో నమోదైన ఆర్థిక వృద్ధి రేటు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కంటే అధికమని చెప్పారు. యుఎస్ ప్రభుత్వ ట్రెజరర్ బ్రాండన్ బీచ్ కూడా దీన్ని సమర్థించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు స్వర్ణ యుగంగా మార్చారని ప్రశంసించారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థ రూపకర్తగా ట్రంప్ చరిత్రలో తనదైన ముద్ర వేశారని ఆయన వెల్లడించారు. కరెన్సీపై ఆయన సంతకం ముద్రించడం సముచితం, అర్హమైనదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి 2025లో అమెరికా స్థూల దేశీయోత్పత్తి 2.2% పెరిగింది. ఇది 2022 నుండి 2024 మధ్య కాలంలో నమోదైన సగటు 2.5% వృద్ధిని స్వల్పంగా అధిగమించినప్పటికీ పెద్దగా వ్యత్యాసం లేదు. 1861 నుంచి అమెరికా కరెన్సీ నోట్లపై ట్రెజరీ కార్యదర్శి సంతకం ఉండడం సంప్రదాయంగా వస్తుంది. ఈ 165 ఏళ్ల సంప్రదాయాన్ని ట్రంప్ ఇప్పుడు బ్రేక్ చేయనున్నారు. ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రకారం ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్తో పాటు ట్రంప్ సంతకం ఉన్న తొలి $100 నోటును జూన్లో ముద్రించనున్నట్లు పేర్కొంది. స్వాతంత్ర వేడుకలకు గుర్తుగా ట్రంప్ ముఖ చిత్రంతో స్మారక నాణం రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అందులో భాగంగా తాజా నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఏంటంటే అమెరికా త్వరలో తమ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. అది 250వ ఇండిపెండెన్స్ డే. ఈ సందర్భంగా యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది, ప్రకటించడం కూడా జరిగింది. అమెరికా డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం ఉండబోతుంది ఇక మీదట. ఇక్కడ విషయం ఏంటంటే ఒక అధ్యక్షుడు పదవిలో ఉండగా కరెన్సీపై సంతకం చేయడం చరిత్రలో ఇదే తొలిసారి.